ఇప్పటి వరకు కేతన మాటలు నమ్మి మీరంతా చాలా మోసపోయారు. రాహుల్ బాబు, కేతన మీ చిన్ననాటి స్నేహితురాలు కాదు. మిమ్మల్ని మోసం చేసి మీ జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. అయినా వేద, నాకర్థం కాక అడుగుతున్నాను. నీకు కోడల స్థానంలో, రాహుల్కి భార్య స్థానంలో ఆ మోసగత్తె కేతన్ లాంటి అమ్మాయి ఉండటం కావాలా, లేదంటే సుగుణాలని కలబోసిన అభి లాంటి అమ్మాయి ఉండాలా? ఆయన తన కోడలి గురించి ఎప్పుడూ గొప్పగానే మాట్లాడతారు. ఎప్పుడూ అభిలో మంచినే చూస్తారు. ఆయన కళ్ళకు కనిపించే మంచి నా కళ్ళకెందుకు కనిపించటం లేదు? ఒకప్పుడు అభి మీద ఉన్న అభిమానం నాకు ఇప్పుడు ఎందుకు కలగడం లేదు? అంటే లోపం అభిలో ఉందా, లేక నాలో ఉందా? నేనే అనవసరంగా అభిని ద్వేషిస్తున్నానా? అభి ఏదైనా ఎందుకు చేస్తుందో పూర్తిగా తెలుసుకోకుండా నేను అభి మీద అసహ్యం పెంచుకుంటున్నానా? అభి మనకి మేలు చేస్తున్నా మనం ఆ మేలును చూడకుండా తన నిందిస్తున్నామేమో అనిపిస్తోంది. ఈ మధ్య రాహుల్ కూడా అభిలో మంచితనాన్ని చూడగలుగుతున్నాడు. అభితో సరదాగా గడపగలుగుతున్నాడు. అభి చేసిన తప్పుల కన్నా అభి చేసిన గొప్పల్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నాడు. అంటే అభి విషయంలో రాహుల్లో కూడా ఏదో మార్పు వచ్చింది. అది ఎందుకయి ఉంటుంది? అమ్మా, రమ్మన్నావంట? అవును రాహుల్, కొన్ని విషయాలు నా మనసుని తొలిచేస్తున్నాయి. నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా అని నాకు నేనే తెలుసుకోలేనంత అయోమయంలో పడేస్తున్నాయి. నీతో మాట్లాడితే నాకేవైనా స్పష్టత వస్తుందని నిన్ను రమ్మన్నాను. ఏ విషయం గురించి అంతగా ఆలోచిస్తున్నావమ్మా? అభి విషయం గురించి నాన్న. అభిని నేనెప్పుడూ ఒకే కోణంలో చూస్తున్నానా? అర్థం లేకుండా నేను తనపైన కోపం పెంచుకుంటున్నానా? తను చేసిన ఒప్పులు కూడా నేను తప్పులుగా అనుకుంటున్నానా? ఇలాంటి ఆలోచనలతో నా మనసు చాలా గందరగోళంగా ఉంది రాహుల్. నువ్వలా ఆలోచించడంలో తప్పు లేదమ్మా. ఎందుకంటే అభి ఎప్పుడూ ఒకేలా లేదు. తను కొన్ని పనులు ఎందుకు చేస్తుందో మనకి అర్థం కాదు. కానీ డీప్గా ఆలోచిస్తే తను చేసే ప్రతి పని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుందనిపిస్తుంది. అందుకే అభిని మరో కోణంలో చూడ్డం మొదలుపెట్టాను. అప్పుడే నాకు అర్థమైంది, అభిని మనం మరీ ఎక్కువగా ద్వేషించేశామేమో అని. అర్థం లేకుండా అసహించుకుంటున్నామేమో అని. అన్నీ ఆలోచించాక నాకొక విషయం అయితే స్పష్టంగా అర్థమైందమ్మా. అభి మనం అనుకునే అంత చెడ్డది కాదు. మనం ఊహించే అంత తప్పుడు మనిషి కూడా కాదు. కాకపోతే మన కళ్ళ ముందు కనిపించిన విషయాలన్నిటి ఆధారంగా మనం అభిని అపార్థం చేసుకున్నాం, అంతే. నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా నిజమే అనిపిస్తోంది. అలా అని ఇప్పటికిప్పుడు అభి గొప్ప మనిషి అని నేను అనలేను. అలా అని తప్పుడు మనిషి అని కూడా నేను నిర్ధారించలేను. కానీ ఒక్కటి మాత్రం నిజం, కేతన విషయంలో నిన్ను అభి కాపాడింది, ఈ కుటుంబాన్ని రక్షించింది. నా కొంట్లో బాగలేనప్పుడు తన ప్రాణాల్ని పణంగా పెట్టి నిప్పుల్లో నడిచింది. ఇట్లాంటి కొన్ని విషయాల గురించి ఆలోచించినప్పుడు అభిని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం నేను చేసుండాల్సింది అనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమమ్మా. అభిని అర్థం చేసుకునే విషయంలో మనం ఒక అడుగు వెనకే ఉన్నాం. మనం తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాం. అయ్యుండొచ్చు, కానీ అభిలో ఇంకొంచెం మార్పు వస్తే బావుండేది. ఎందుకంటే తను ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని మనస్తత్వం మనల్నెప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.
ఒకవేళ నువ్వు అభితో కలిసి జీవించాలనుకుంటే అది మళ్ళీ నీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో అని భయమేస్తోంది. మీరు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు వేదవతి. మీరు ఆలోచించే విధానం మారితే అభి మంచితనం కూడా మీకు అర్థమవుతుంది. తనను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తనను అపార్థం చేసుకుని మీరెంత తప్పు చేశారో మీకు అర్థమవుతుంది. చూడు రాహుల్, అభి లాంటి ఆడపిల్లలు ఈ కాలంలో భూగోళం మొత్తం బోతద్దం పెట్టి వెతికినా దొరకరు. నీ జాతకంలో అదృష్టరేఖ బాగుంది కాబట్టి అభి నీకు భార్యగా దొరికింది. అలాంటి అమ్మాయితో జీవితం పంచుకుంటే అసలు ఏ అబ్బాయి భవిష్యత్ అయినా బంగారంలా ఉంటుంది. నన్ను నమ్మరా, అభితో నీ జీవితం చాలా బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకో.